టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను ఎర్లీ మార్నింగ్ చేసి ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉంటుంది. సో కాలభైరవ టెంపుల్ అయితే వెళ్తున్నా. సో ఇక్కడైతే రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి రూట్ ఉందో లేదో చూడాలా అనిపిస్తుందా. ఇదే కేఫ్ నీలఫర్. సో ఇప్పుడు ఒకవేళ వెళ్ళేటప్పుడు అయితే ఛాయ్ తాగి వెళ్తాం. సో కాలభైరవ టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నా. మోటో వ్లాగ్, డైలీ వ్లాగ్ అన్నీ కలిపి ఒకటేసారి చేస్తున్నా. సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు నేను గుడికి అయితే వెళ్తున్నా. సో ఇలా వ్లాగ్ అయితే అదే, నేను టెంపుల్కి వెళ్తున్నా అదే వ్లాగ్. సో టెంపుల్కి వెళ్ళే ప్రాసెస్ మీకు అయితే చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఫస్ట్ ఫ్యూల్ అయితే ఒప్పించుకోవాలా వెళ్ళేటప్పుడు. సో మీకు తెలిసిందే కదా, రెగ్యులర్గా మా ఇంటి దగ్గర ఒక ఫ్యూల్ బంక్ ఉంటుంది, అక్కడైతే నేను ఫ్యూల్ అయితే ఒప్పించుకుంటాను. సో ఇప్పుడు ఫ్యూల్ ఒప్పించుకున్నాక మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయితే చేస్తాను నేను. సో ఫ్యూల్ అయితే ఒప్పించేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ చేసే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు అండ్ మంచిగా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా రోడ్ పైన బైక్ నడిపేయడం. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ అలా ఏంటంటే రక్షాబంధన్. సో టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేను ఎర్లీ మార్నింగ్ చేసి ఇక్కడ కాలభైరవ టెంపుల్ ఉంటుంది. సో కాలభైరవ టెంపుల్ అయితే వెళ్తున్నా. అండ్ మా ఇంటి నుంచి కాలభైరవ టెంపుల్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటా. 7-8 అయితే ఉంటుంది ఏమో, ఇంతవరకు ఎప్పుడు చెక్ చేయలేదు. చెక్ చేస్తా, చెక్ చేసి మీకు కూడా క్లారిటీ అయితే వెళ్తా. సో ఇక అక్కడికైతే వెళ్తున్నా. ఇక ఈజీగా ఎట్లకైనా ఇప్పుడు ట్రాఫిక్ లేదు కాబట్టి మ్యాక్స్ ఒక 10-15 మినిట్స్ అయితే వెళ్ళిపోతాను. నేను వితౌట్ మైక్ బ్లాగ్ చేస్తాను కదా, ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ చేస్తే నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ట్రాఫిక్ నాయిస్ రాదు. నేను ఏదైతే బ్లాగ్ చేస్తానో అదే వస్తుంది. సో అదే నాకు అడ్వాంటేజ్ ఎర్లీ మార్నింగ్. ఇంకా బైక్ నడిపేయడానికి కూడా మంచిగా అయితే అనిపిస్తుంది. సో అందుకోసమే ఇట్లా మార్నింగ్ రైడ్స్ అయితే వెళ్ళాలా అప్పుడప్పుడు, ఇంకా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో చూడండి ఎంత కాలేజ్ ఉన్నాయో మన సిటీ రోడ్స్ అయితే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిటీ రోడ్స్ ఇంకా ఈ టైంకి అయితే ఓకే, కొంచెం సేఫ్ అయినాక తెలుస్తుంది రోడ్ ఎంత ఖాళీ ఉంటుందని చెప్పి. మ్యాక్సిమం ఫెస్టివల్స్ అప్పుడైతే ఖాళీగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇట్లా టైం రోడ్ పైన బైక్ నడిపిస్తే మస్తు అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఆ వైబ్ ఏదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది ఎర్లీ మార్నింగ్ వల్ల. ఇంకా ఇప్పుడు కొంచెం ఓకే, వెదర్ నార్మల్ ఉంది. ఒకవేళ వెదర్ కొంచెం కుడుతుంటేనే మనకు వాటర్ అయితే కానీ టైం వల్ల సాల్వ్ అయితే వస్తుంటే అసలు మంచి రోడ్ బైక్ నడిపేయడానికి టైం వల్ల. సో ఈ బ్లాగ్ ఎట్లా అంటే నా డైలీ బ్లాగ్ బాగా జస్ట్ 4-5 మినిట్స్ అంతే. అక్కడి నుంచి నేను పెద్దగా పెట్టలేను వీడియోని. సో నా డైలీ బ్లాగ్స్ మొత్తం అట్లనే చేస్తుంటా కదా, సో అట్లనే ఇది కూడా. అండ్ ఇట్లా ఉన్నట్టుండి సడన్గా టెంపుల్ బ్లాగ్ అయితే అనుకుంటున్నా. ఎప్పటి నుంచో ఇట్లా కాలభైరవ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా, ఇంతవరకు అయితే కుదరలేదు. సో ఇవాళ ఎందుకో నాకు బెటర్ అనిపించింది, వెళ్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక ఎర్లీ మార్నింగ్ చేసి రెడీ అయితే అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నా. నాకు ఏంటంటే ఇట్లా నేను కొంచెం నాకు ఏమన్నా మూడ పైన నాకు ఏమన్నా బాగాలేదు అనిపించిన, కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా నేను కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తా. సో వెళ్ళిందనుకో నాకు అక్కడ కొంచెం పీస్ అయితే దొరుకుతుంది. దాని గురించి ఇప్పుడు వెళ్తున్నా. మీరే ఇస్తున్నారు కదా కొన్ని డెస్టినేషన్ అయితే బ్లాగ్ అయితే ఏం చేస్తానైతే వెళ్ళలేను. సో కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందు గురించి అని చెప్పి ఒకసారి టెంపుల్కి అయితే వెళ్ళి మనం దేవుడిని కొంచెం ప్రేయర్ చేసుకున్నాం అనుకో, చెప్పలేను నాకేమైనా చేంజెస్ రావచ్చు. అంటే నేను బిలీవ్ చేస్తాను నాకు అట్లా వెళ్తే వచ్చాయని చెప్పి. సో అందు గురించే నేను ఇట్లయితే వెళ్తున్నా. ఇప్పుడు కాలభైరవ టెంపుల్ ఎక్కడ అంటే బజార్ ఘాట్ ప్లేస్ దగ్గర. సో అది ఎక్కడంటే కేఫ్ నీలఫర్ ఉంది కదా, హైటెక్ సిటీ కేఫ్ నీలఫర్ కాదు, ఒరిజినల్ ఉంది కదా కేఫ్ నీలఫర్. సో అక్కడ కేఫ్ నీలఫర్ నుంచి కొంచెం ముందు వెళ్తే అక్కడ అయితే ఉంటుంది
అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి రూట్ ఉందో లేదో చూడాలా అనుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్ ద బైక్స్ అయితే వస్తున్నాయి, బైక్స్ అన్ని కార్సే వస్తున్నాయి. లేకపోతే అసలు ఈ ప్లేస్లో ఈ మార్నింగ్ కాబట్టి వస్తున్నాయి, లేకపోతే చిల్లేసిపోతుంది. సో ఇక్కడ అనిపిస్తుందా హైవే కేప్ నీలఫర్. సో ఇప్పుడు ఒకవేళ వెళ్ళుంటే వెళ్ళేటప్పుడు అయితే ఛాయ్ తాగి వెళ్తాం. వన్ మస్క్ అయితే తిన్నా, ఛాయ్ తాగి అయితే వెళ్తాం. సో యాక్చువల్లీ అందరూ ఇది మెయిన్ అనుకుంటారు, అంటే పాతది అనుకుంటారు, కానీ ఇది కాదు. నాకు తెలిసి వచ్చే పాత కేప్ నీలఫర్ ఏదంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుందా కేప్ నీలఫర్ అని. ఇది ఒరిజినల్ బ్రాంచ్ అసలు దాన్ని. సో మెల్లమెల్లగా దాన్ని ఎట్లా అంటే బ్రాంచెస్ అయితే పెరిగిపోయినాయి. ఒరిజినల్ అయితే ఇది. సో నేను ఇంత ఎర్లీ మార్నింగ్ రావడానికి రీజన్ ఏంటంటే క్రౌడ్ ఉంటారు నార్మల్గా. ఇవాళ ఫెస్టివల్ కదా, కొంచెం లేట్ వచ్చింది అనుకో ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు. అండ్ లైన్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో ఇట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చినందుకు క్రౌడ్ అయితే ఎవరు ఉండదు. తొందర దేవుడిని దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. సో అందు గురించనే ఇట్లా ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే లేచి అయితే ఇచ్చిన నేను. నిజంగా అదైతే కొంచెం టైం అయితే ఫుల్ క్రౌడ్ అయితే అయిపోతారు. అదే మనం ఇట్లా టైంకి వచ్చినాం అనుకో ఏమైతే క్రౌడ్ ఉండరు, అంటే ఉంటారు కొంచెం తక్కువ. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి క్రౌడ్ ఉన్నారు. ఒకసారి అయితే చూసాము క్రౌడ్ ఉన్నారో లేదో అని చెప్పి. నాకు ఇక్కడ చూసి అయితే కనిపిస్తాను క్రౌడ్. అది ఏం చేయలేం. ఈ రోడ్ మొత్తం అంతా చాలా ఎందుకు ఇట్లా అయిందేమో, ముందు మంచిగా ఉండే చూడండి మొత్తం ఎట్లా ఉన్నాయి ఇప్పుడు. సో ఈ టైంకి చూడండి, ఈ టైం కూడా ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా ఎంతమంది క్రౌడ్ అవుతున్నారు. సో ఇదే కలగర టెంపుల్. ఈ టైంకి వచ్చిన ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా ఎవరు ఉండరు అని చెప్పి అయినా కూడా క్రౌడ్ ఉంది. బైక్ పార్క్ చేసి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళుగా. సో కాలభైరవ టెంపుల్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. ఇక దర్శనం చేసుకొని అయితే వచ్చాం. సో యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా ఈ టైంకి వచ్చాం కాబట్టి కొంచెం మంది క్రౌడ్ ఉండవు, లేకపోతే ఇదంతా లైన్ ఉంటుంది. నేను 7 o'clock అయితే వచ్చిన. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. కరెక్ట్ నేను పూజ చేస్తారు కదా అదే టైంకి అయితే వెళ్ళిన. సో అక్కడ నించోని ఆ పూజ అంతవరకు కంప్లీట్ అయ్యేంత వరకు నేను అక్కడనే ఉన్నా. సో ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా ఇంటికి. వీడియో కూడా ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. సో మోస్ట్లీ ఎట్లా అంటే రావడం వీడియో వేయాలనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు వీడియో అయితే చేయబుద్ధి కాదు. ఏదైనా అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు వీడియో అయితే చేయబుద్ధి కాదు. అందుకోసమే వీడియో కూడా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్గా ఇది వచ్చి వీడియో అయితే ఉంటుంది. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.